మెన్ మీకు త్వరలో పెళ్ళున్నా, లేదా ఏదైనా బిగ్ మీటింగ్ ఉన్నా, లేదా డైలీ స్కిన్ కేర్ మెయింటైన్ చేసుకుందాం అనుకున్నా ఈ వీడియో మీకోసమే. సో, ఎప్పుడు అమ్మాయిలే ఎందుకు స్కిన్ మెయింటైన్ చేయాలి? మెన్ ఆల్సో షుడ్ మెయింటైన్ ఇట్. రీసెంట్‌గా జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటంటే నేను అన్నీ ఒకే బాటిల్‌లో ఉంటాయండి నాకు. నా షాంపూ అదే, బాడీ వాష్ అదే అని అంటున్నారు. నో, దట్ ఈస్ నాట్ రైట్. మీ బాడీ వాష్ అన్నది బాడీకి వాడుకోవాలి. షాంపూ అన్నది స్కాల్ప్‌కి వాడుకోవాలి. అలా రివర్స్ ఎందుకు చేయకూడదంటే స్కాల్ప్ పీహెచ్ వేరే, బాడీ పీహెచ్ వేరే. మీరు షాంపూ గనుక బాడీకి వాడితే మాయిశ్చరైజర్ తగ్గిపోయి ఇచ్చింగ్, డ్రైనెస్ వచ్చే అవకాశం ఉంటది. అదే బాడీ వాష్ స్కాల్ప్‌కి వాడితే మీ డర్ట్, ఆయిలీనెస్ అవన్నీ కూడా సరిగ్గా క్లీన్ చేయదు. సో, కీప్ ఇట్ సింపుల్, కీప్ ఇట్ సెపరేట్. యువర్ షాంపూ ఈస్ ఫర్ యువర్ స్కాల్ప్ అండ్ బాడీ వాష్ ఈస్ ఫర్ యువర్ బాడీ. పెళ్ళికొడుకుగా ఉన్నప్పుడు మీరు రొటీన్‌గా వాడేది ఏంటి? కీప్ ఇట్ వెరీ సింపుల్ ఇనీషియల్లీ. క్లీన్జర్, మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్. సో, సన్‌స్క్రీన్ ఎప్పుడు ఎండలోకెళ్ళే 15 మినిట్స్ ముందు రాయాలి. 3 అవర్స్ కన్నా ఎక్కువసేపు ఎండలో ఉన్నా మళ్ళీ ఎండలోకెళ్ళా రిపోర్ట్ చేయాలి. అదే మీరు ల్యాప్‌టాప్‌తో ఎక్కువ పని ఉంటే గనుక బ్లూ లైట్ ఉండే సన్‌స్క్రీన్స్ ప్రిఫర్ చేయాలి. సన్‌స్క్రీన్స్ కూడా ఎప్పుడు ఎస్‌పీఎఫ్ 30 ఆర్ మోర్ ఉంటే బెటర్. అలాగే సన్‌స్క్రీన్ రీఅప్లికేషన్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఒకవేళ ఇండోర్స్‌లో ఉంటే కనీసం 2 టైమ్స్ అయినా సన్‌స్క్రీన్ వాడేలాగా చూసుకోండి. సో, మార్నింగ్ రొటీన్ వచ్చేసి మీరు ఫేస్ క్లీన్స్ చేసుకుంటారు, మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ అండ్ ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ సన్‌స్క్రీన్ అయితే రిపీట్ చేయాలి. నైట్ ఫేస్ క్లీన్ చేసుకొని మాయిశ్చరైజర్ రాయాలి. కమింగ్ టు ద సీరమ్స్. సీరమ్స్ ఎప్పుడు మీ డెర్మటాలజిస్ట్‌ని కలిసి మీ స్కిన్ టైప్‌ని బట్టి సీరమ్స్ వాడుకుంటే బెటర్. నెక్స్ట్ పిగ్మెంటెడ్ లిప్స్. స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా లిప్స్ కొంచెం ఎక్కువ పిగ్మెంటేషన్ ఉంటాయి. సో, స్టాప్ స్మోకింగ్ అండ్ యూజ్ ఏ వెరీ గుడ్ ఎస్‌పీఎఫ్ ఉన్న లిప్ బామ్ వాడండి. నెక్స్ట్ కమింగ్ టు అదర్ గ్రూమింగ్ థింగ్స్. మీరు ఒకవేళ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే అట్‌లీస్ట్ ఒక 6-9 మంత్స్ ప్రియర్ అయినా కానీ యూ హావ్ టు ప్లాన్ అబౌట్ ఇట్. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ గురించి ఫుల్ వీడియో ఉంది. అది తర్వాత చూడండి. నెక్స్ట్ డార్క్ సర్కిల్స్. మీకెప్పుడు కూడా గుడ్ స్లీప్ ఉండాలి. స్లీప్ తక్కువున్నా లేదా నైట్ ఎక్కువ ఫోను చూస్తున్నా కూడా డార్క్ సర్కిల్స్ డెవలప్ అవుతాయి. సో, పెళ్ళికి ముందు ఈట్ హెల్తీ, అప్లై గుడ్ సన్‌స్క్రీన్, యూజ్ ఏ గుడ్ లిప్ బామ్, లేట్ నైట్ స్క్రీన్ అవాయిడ్ చేసి స్లీప్ పీస్‌ఫుల్లీ అండ్ ఈట్ హెల్తీ, ఈట్ వెజిటబుల్స్ మోర్ అండ్ ఫ్రూట్స్ మోర్. అండ్ కమింగ్ టు ద ఇన్ హౌస్ ప్రొసీజర్స్ ఏంటంటే మీకు పెళ్ళికున్న దాని టైం బట్టి వీ కెన్ ప్లాన్ అకార్డింగ్‌లీ. మనకున్న ఆప్షన్స్ ఏంటంటే పీల్స్ వేసుకోవచ్చు, లేజర్ టోనింగ్ చేసుకోవచ్చు, మెడి ఫేషియల్స్ చేయించుకోవచ్చు, హైడ్రా ఫేషియల్ చేయించుకోవచ్చు. లైక్ దేర్ ఆర్ టూ మెనీ ఆప్షన్స్. సో, మీకున్న స్కిన్ టైప్‌ని బట్టి అండ్ మీకున్న పెళ్ళికి ఎంత టైం ఉన్న దాన్ని బట్టి అండ్ మీరు రెగ్యులర్‌గా స్కిన్ కేర్ ఎప్పటి నుంచి వాడుతున్నారు దాన్ని బట్టి వీ కెన్ కస్టమైజ్ ఇట్ అకార్డింగ్ టు యువర్ థింగ్స్. సో, స్మాల్ థింగ్స్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్. ప్లాన్ అకార్డింగ్‌లీ. మీకు ఇంకా ఫర్దర్‌గా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే యూ కెన్ కన్సల్ట్ అస్ ఆన్ దిస్ నంబర్. థాంక్ యూ.